అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మా ముందున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్, బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మాధవలత గారు ఒక సెన్సేషన్ కామెంట్ చేసేసారు. ఏంటంటే హాస్పిటల్ ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ అయితే కాదు, నాకున్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక చారిటబుల్ ట్రస్ట్ అయితే కాదు. కరోనా టైంలో మేము బాగా డబ్బులు సంపాదించామని ఒక జర్నలిస్ట్ అడగగా, అవును ఇది చారిటబుల్ ట్రస్ట్ ఏం కాదు, ఇది ఒక హాస్పిటల్, సో మేము బాగానే సంపాదించామని బహిర్ముఖంగా ఒక పెద్ద మీడియా ఛానల్ ముందు మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చూస్తారు ఎలక్షన్ టైంలో? ఎలక్షన్ టైం కాబట్టి ఒక వ్యక్తి కంటెస్టెంట్గా పోటీ చేస్తున్నప్పుడు విమర్శలు కూడా అలాగే వినిపిస్తాయి, పొగడ్తలు కూడా అలాగే వస్తుంటాయి. పొగడ్తల కన్నా విమర్శలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఆవిడ అనేది ఒక విధంగా చూస్తే, అంటే ఆవిడన్న స్టేట్మెంట్ని ఎలా అంటున్నారంటే ఒక బిజినెస్ ఉమెన్గానే ఆలోచించారు అన్నట్టు కూడా అన్నారు. బట్ ఆవిడ చాలా ఏళ్ళుగా, గడిచిన ఒక 10-15 ఏళ్ళుగా ఓల్డ్ సిటీలో దగ్గర ఒక 2000-2500 డెలివరీస్ కూడా ఫ్రీగా చేయించారని విన్నాను నేను. ఓకే, అంటే ఒక ట్రస్ట్ అని కాకుండా ఆవిడ ట్రస్ట్ కూడా ఒకటి పెట్టారు ఆల్రెడీ. రీసెంట్గా కూడా ఇంకో ట్రస్ట్ కూడా పెట్టారంట. సో ఆ ట్రస్ట్ ద్వారా కాకపోయినా ఆవిడ స్వతహాగా ఆవిడ డెలివరీలు చేయించారు. అక్కడ ఎడ్యుకేట్ చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ పర్టికులర్గా మైనారిటీకి చెందిన వ్యక్తుల మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రతి ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇస్తుంది ఆవిడ. ఫస్ట్ ఒక ఆధ్యాత్మికపరమైన ఇంటర్వ్యూలు ఇస్తూనే చూద్దాం ఈసారి బీజేపీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను, అవకాశం కలిగితే చేద్దాం. దానికి నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ట్వీట్ కూడా చేశారు ఆవిడ గురించి. అవును కదా, మనం అది వార్తలు కూడా చూసాం. అంటే మరి ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి అసలు ఏ బ్యాక్గ్రౌండు లేకుండా, ఏ సర్వీసు చేయకుండా, ఎటువంటి పరపతి లేకుండా, నేము ఫేము లేని వ్యక్తి కోసం ఆయన ట్వీట్ చేస్తాడా? ఇప్పుడు ఆవిడ పెద్ద పొలిటీషియన్ ఫ్యామిలీ నుంచి రాలేదు, పోనీ అలాగే గ్రేట్ బిజినెస్ ఉమెన్ కాదు, విరించి హాస్పిటల్ చైర్పర్సన్ కదా. మరి విరించి హాస్పిటల్స్ అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి నాకు తెలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 దగ్గర 12 దగ్గర ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అప్పుడు కూడా ఎవరో ఇట్లాగా ఒక పేషెంట్ చనిపోయారని కూడా ఇష్యూస్ గతంలో వచ్చింది. ప్రతి హాస్పిటల్లో సర్వసాధారణం వస్తుంది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు హాస్పిటల్స్ అనేవి, ఇప్పుడు క్వాలిటీ హాస్పిటల్స్ అనేవి ఉండాలి. అయిన పైసలు ఖర్చు అయినా మనిషిని కాపాడగలిగేవి ఉంటే చాలు. మరీ ఠాగూర్ సినిమాలో లాగా అంతగా చేస్తారని అయితే నేను అనుకోను. బట్ ఉన్నాయి, రూపాయికి 10 రూపాయలు దుబ్బేసేవి అయితే ఉన్నాయి, కాదనట్లేదు, అది వాస్తవం. ఎందుకంటే మేము కొన్నిసార్లు ఇన్సూరెన్స్ సెక్టార్లో కొన్ని చూసినప్పుడు కూడా చాలా వరకు ఏంటిది ఇంత బీభత్సంగా ఉందా అనిపించే క్లెయిమ్స్ కూడా నేను చూశాను కొన్ని. అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే ఒకలాగా, రీఎంబర్స్మెంట్ ట్రీట్మెంట్ అయితే ఒకలాగా కూడా ఉంటున్నాయి. వాడు ఫస్ట్ ఎలాగానే మీకు ఇన్సూరెన్స్ ఉందని అడుగుతారు. ఇన్సూరెన్స్ ఉంటే వెంటనే రూపాయి 10 రూపాయలు. మళ్ళీ అక్కడ కూడా ఎలా ఉంటాయి తెలుసా మీకు, ప్రొపోర్షనేట్గా రేట్లు పెరిగిపోతుంటాయి. కానీ హాస్పిటల్స్ సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మా తెలంగాణ కావాలని దక్కించుకున్న వ్యక్తి, తెలంగాణ ఎంతో డెవలప్ చేసిన వ్యక్తి, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేశారా చేయలేదా విషయం పక్కన పెడితే, మరి ఆయనకి ప్రాబ్లం వచ్చి తుంటి ఆపరేషన్ అయినప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కదా సర్జరీ చేసుకున్నారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన 10 ఏళ్ళు పరిపాలించిన తెలంగాణని బంగారు తెలంగాణ చేసే కేసీఆర్ గారు మరి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోలేదు? పోనీ ఆయన డాక్టర్ అక్కడే ఉన్నారనుకుందాం, ఆ డాక్టర్ పిలిపిస్తే ఆయన రారా? గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అదే ఎక్విప్మెంట్తో మాకు ఎక్కడ సర్జరీ చేయండి అంటే ఆ డాక్టర్ రారా? ఆయన ఎంత సీనియర్ డాక్టర్ అయినా వస్తారా రారా? ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి వస్తారు. మరి ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు ఆయన? బికాజ్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక మెయింటెనెన్స్ ఉంటుందనో, నీట్నెస్ అనో, ఒక అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందనో, లేదంటే అక్కడ డాక్టర్స్ కేర్ బాగుంటుందనో, వాట్ ఎవర్ ఇట్ మే, ఒక ఇది ఉండదు. అలాగే హాస్పిటల్స్ అనేవి కూడా ఇప్పుడు ఆవిడ అన్ని దాంట్లో తప్పు పట్టలేము. ఇప్పుడు బిజినెస్సే, ఇదే. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వీడు పాలు అమ్ముకుంటున్నాడు, పాలు అమ్మి వీడు, అదే మల్లారెడ్డి గారు ఉన్నారు, పాలు అమ్మి పూలమ్మి అంత స్థాయికి వెళ్ళారంటే ఏమో, ఆయన 100 బర్రెలు పెట్టి మెయింటైన్ చేసాడేమో, ఆ వచ్చిన తర్వాత వచ్చిన ఫండ్స్ని షేర్స్లో పెట్టాడేమో, లేదా ల్యాండ్లు కొన్నాడేమో, లేదా ఎవరికి వడ్డీకి అప్పులు ఇచ్చాడేమో, అవన్నీ తెలియదు కదా మనకి. ఎలాగో డెవలప్ అయ్యాడు. అయిన తర్వాత ఎప్పుడైతే పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చాడో ఇంకాస్త కాలేజీలు పెంచుకొని యూనివర్సిటీ స్థాయికి చేసుకున్నాడు. ముందు కాన్వెంట్ స్కూల్స్ పెట్టి, ఇప్పుడు నారాయణ గారు ఉన్నారండి, నారాయణ స్కూల్స్ అధినేత, కాలేజెస్ అధినేత. ఆయన గురించి నేను విన్నది ఏంటంటే, నెల్లూరులో హోమ్ ట్యూషన్స్ చెప్పుకునే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఎస్సీ ఫిజిక్స్ ఏదో చేశారట ఆయన.
మరి ఈరోజు నారాయణ కాలేజ్ అంటే ఎక్కడండి? నారాయణ టెక్నో స్కూల్స్, నారాయణ స్కూల్స్, నారాయణ కాలేజ్, నారాయణ ఎకో ఫ్రెండ్లీ కాలేజ్ అంటే రకరకాలు కదా. ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయండి? పక్క రాష్ట్రాలు కూడా విస్తరించేశారు. అటు బెంగళూరు, ఇటు పూణే, అటు చెన్నై. మరి ఇప్పుడు కార్పొరేట్ అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది? ఒక ఎంఎన్సీ రేంజ్కి వెళ్ళిపోయిందిగా. అలాగా హాస్పిటల్స్ అనేవి పెట్టారు. దాని మీద ఎలాగో హాస్పిటల్ ఇవాళ రేపు డాక్టర్స్కి చిన్న వెసులుబాటు ఏంటంటే, డాక్టర్ వృత్తి అనేది కంప్లీట్గా సేవ కోసం ఉద్భవించిన ఒక నిజంగా దేవుడితో సమానం అంటారు. సో మామూలుగా జెన్యున్గా ఉండే డాక్టర్ అయితే 24/7 ఎప్పుడు పిలిచినా వెళ్ళాలి, చేయాలి, తప్పదు. కానీ ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన కొంత వెసులుబాటు డాక్టర్స్కి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్, ఫ్రెండ్స్ లైఫ్ అనేది ఉంటుంది. ఎందుకు? షిఫ్ట్లు పెట్టేశారు. సో ఈ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ రిలీవింగ్ ఇచ్చేసి ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో కొంత ఫ్రీ అవుతున్నాడు కదా. అలా కాకుండా మామూలుగా అయితే ఎప్పుడు తలుపు తట్టినా రెస్పాండ్ అవ్వాలి. బట్ ఆయన ఇంటున్న డాక్టరే, బయట ఉన్న డాక్టరే. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ ఆ స్థాయిలో శాలరీస్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏదో డిగ్రీ పీజీ పాస్ అయ్యి పీజీలు గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళలాగా 20,000 25,000 ఇస్తారంటే డాక్టర్ వృత్తికి అంత తక్కువగా ఎవరు చేస్తారు? వాళ్ళే ఎంతో ఖర్చు పెట్టుకుని డాక్టర్లు అయి ఉంటారు. సో వాళ్ళకి ల్యాక్స్లో శాలరీస్ పే చేయాలి. మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్, క్లీనింగ్ వాడు, కాంపౌండర్, సిస్టర్స్, నర్సులు, ఫ్లోర్ లీడర్లు, మేనేజర్లు, ఇన్సూరెన్స్ సెక్టార్ వాళ్ళు, వాటర్ ఫెసిలిటీ, పవరు, ఎలక్ట్రీషియన్, వీళ్ళందరికీ శాలరీస్ ఎక్కడ? మెయిన్ రోడ్లో ఉందంటే అది ఓన్ బిల్డింగో, లీజుడో, దానికి రెంటో ఎంత ఉంటుంది? ఆవిడ అందుకు అది కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ కమర్షియల్ కాదా? కమర్షియల్ కాదు, లాభాలు తీసేసుకుంటున్నారంటే మరి దాని మీద ప్రైవేట్ స్కూల్స్గా బతుకుతున్న చాలామంది ఉన్నారుగా. మరి వాళ్ళందరూ ఏమైపోతారు? కాబట్టి ఆవిడ ఒక రాజకీయ దీంట్లో పోటీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమాత్రం టంగ్ స్లిప్ అయినా లేదు, ఇప్పుడు మన కేటీఆర్ గారు అన్నారు శాంతి భద్రతల సమస్య వస్తుంది, ఇది అక్కడ సీఎంగా అక్కడ చంద్రబాబు గారు అక్కడ అరెస్ట్ అయితే ఇక్కడ మేమేం చేయాలి అన్నారు. దాన్ని ఎంతగా ఇంపాక్ట్ అయిపోయింది. ఆయన ఆ మాట అనకూడదు, అందువల్లే ఓడిపోయారన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆప్కా అదాలత్ అని నేషనల్ మీడియాలో కూడా చాలా చక్కగా మాట్లాడింది. అందరు నోర్లు మూయించేసింది ఆవిడ. ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తుంటే ఆవిడ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ ఎంతో సంప్రదాయబద్ధంగా కనబడుతూనే అందరికీ దుల్లగొట్టేస్తుంది. అతి తక్కువ టైంలో ఇంత నేమ్ ఫేమ్ ఎలా వచ్చి సోషల్ మీడియా అంతా ఆవిడ పేరు కోడే కూస్తుందా? మరి అలాంటప్పుడు ఒక చిన్న విమర్శ వస్తుంది. ఆబ్వియస్లీ ఆవిడేం దేవత కాదు కదా, వస్తాయి. బట్ మీడియా మిత్రులు కూడా ఫేవర్గా రాసేవాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఇలాగ అనేసరికి అమ్మ ఈవిడేంటి ఇక కమర్షియల్గా ఎంతో కమర్షియల్గా ఉంది, రేపు పొద్దున్న ఈవిడ ఆస్తులు కాపాడుకోవడానికైనా వస్తుందని. చాలామంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, అందరికీ ట్రస్టులు లేవే, అందరూ ట్రస్టులు నడిపించట్లేదు. ఎందుకు? కొందరే ఎందుకు నడిపిస్తున్నారు? మిగతా బిజినెస్ మ్యాన్లకి ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే ఆవిడ పొలిటీషియన్ అయిపోయిన తర్వాత ఆస్తులు కాపాడుకోవడానికి ట్రస్టుల రూపంలో ఆవిడ కాపాడుకోవడానికి ఇలా పెట్టారనుకుంటున్నారు. మిగతా వారికి ఆ తెలివితేటలు లేవా? మిగతా వాళ్ళు కూడా ట్రస్టులు పెట్టి ఆ బ్లాక్ అంతా వైట్ చేసుకోవచ్చు కదా, మిగతా వాళ్ళు ఎందుకు పెట్టలేకపోతున్నారు? సో ఎంతో కొంత సర్వీస్ చేస్తున్నారు కాబట్టి పెడుతున్నారేమో. ఓ 20% సర్వీస్ చేసినా హ్యాపీయే కదబ్బా. అవును. మరి ఆ ట్రస్ట్ దగ్గర కూడా కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు జీతాలు ఇవ్వాలా? మరి అప్పుడు ఆ రూపంలో డబ్బులు తీసుకుంటే తప్ప? సో ఇలాంటి విమర్శలు ఎన్నికల ముందు కాబట్టి సర్వసాధారణం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.